రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్. ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. కుండపోత వర్షాలతో తెలుగు రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. వాయుగుండ ప్రభావంతో అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం దక్షిణ ఒడిశాలోని ప్రాంతంలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటింది. అనంతరం వాయుగుండం పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదులుతూ క్రమంగా బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు మరో 24 గంటల పాటు వర్ష సూచనలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు సూచించారు. గత 3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల రోడ్లు చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగి జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు ఈ రోజు కూడా కొనసాగనున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ మరో 3 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమురం భీం, ఆసిఫాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, అలాగే సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వచ్చే 2-3 గంటలు కూడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక వికారాబాద్ జిల్లాలో వరుసగా 2వ రోజు భారీ వర్షం కురుస్తోంది. వాగులు, కుంటలు పొంగి పొర్లుతూ ఉండటంతో ఈసా, మూసీ నదుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూ ఉండటంతో అనంతగిరి కొండల నుంచి వరద ప్రవాహం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ఈ నేపథ్యంలో అనంతగిరి, కోటిపల్లి ప్రాజెక్టులకు పర్యాటకులు రావద్దని అధికారులు సూచించారు. వికారాబాద్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బంట్వారంలోని నూర్నంపల్లి వాగు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. పత్తి, పసుపు, కంది పంట పొలాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సుల్తాన్పూర్ వాగులో కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి గల్లంతయ్యాడు. పోలీసులు దీనికి సంబంధించి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని అయితే బయటికి తీశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పోలీసులు తరలించారు. భారీ వరద కారణంగా తాండూరు మండలం ఓగిపూర్ గ్రామంలో నాపరాతి గనిలో కార్మికులు లారీలో చిక్కుకున్నారు. కార్మికులను కాపాడేందుకు వెళ్లిన కరణ్ కోట్ పోలీసుల వాహనం వరదలో చిక్కుకుంది. వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో పోలీసులు ప్రమాదంలో చిక్కుకున్నారనే ఆందోళన నెలకొంది. తాళ్ల సాయంతో బయటికి లాగారు అక్కడి గ్రామస్తులు. భారీ వర్షాలతో ముంచెత్తిన వరదలకు వికారాబాద్ జిల్లా విలవిల్లాడుతోంది. పలు మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. వరద ప్రవాహానికి రోడ్లు కొట్టుకుపోయాయి. బంట్వారం, మర్పల్లి, కోట్పల్లి మండలాల్లోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో తీరం దాటింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీనపడనుంది. వాయుగుండం తీరం దాటినప్పటికీ రాబోయే 24 గంటల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే వాయుగుండం తీరం దాటిన తర్వాత కర్నూలు, ఉత్తరాంధ్రలో భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.